హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ కౌశల్య తమ్మిశెట్టి. ఈరోజైతే నేను కొత్తిమీర అండ్ గోంగూర వేసి ఎండుమిరగాయలతో పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకోసం ముందుగా ప్యాన్ పెట్టి ఎండుమిరగాయలు అయితే వేపేసాను. తర్వాత ఆయిల్ వేసి అందులో గోంగూర, కొత్తిమీర అండ్ టమాటో కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి. ఇదైతే పచ్చడి చాలా బాగా వచ్చిందండి. నేను ఫస్ట్ టైం ఇలా కొత్తిమీర గోంగూర ఈక్వల్ క్వాంటిటీ వేసి పచ్చడి అయితే చేస్తున్నాను. ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. కుక్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. గ్రైండ్ చేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు. నేనైతే సాల్ట్ ఇప్పుడు వేసుకున్నాను. తర్వాత ఇందులోనే మనం వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవచ్చు, లేదా మిక్సీ పట్టేటప్పుడు ఎండుమిర్చితో పాటు వెల్లుల్లిపాయలు అనేది యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే నేను మిక్సీ పట్టేసుకుంటున్నా వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి. మనకి ఇందులో కావాల్సి వస్తే ధనియాలు, జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టొచ్చు. ఇట్లా కోర్సుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా మగ్గించి ఉంచుకున్న కొత్తిమీర, గోంగూర, టమాటో అనేది యాడ్ చేసుకోవాలి. అట్లా తిరిగినట్టుగా మిక్సీ అట్లానే అట్లా తిప్పాలి 2 టైమ్స్. మరి మెత్తగా అయిపోయిద్ది. ఇంకా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత పోపు అనేది పెట్టుకొని సర్వ్ చేసుకోవటమే. ఎంతో టేస్టీ అయిన కొత్తిమీర గోంగూర పచ్చడి రెడీ. చాలా అంటే చాలా బాగుందండి. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఇంక ఇది వచ్చేసి ఇందులోకి వేడివేడి అన్నము అండ్ ఉల్లిపాయలు ఉంటాయి కదా, చిన్న చిన్న ముక్కలు కట్ చేసి సైడ్ డిష్గా పచ్చడిలో యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. లేదంటే మనం మిక్సీ పట్టేటప్పుడే ఒక ఆనియన్ కట్ చేసి కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవచ్చు. మా హస్బెండ్ ఇలా తింటారు, సో అందుకని నేను ఇలా ఆనియన్స్ అనేది ఇలా కట్ చేశాను సైడ్ డిష్ కోసం. వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. బట్ నాకు నెయ్యి ఇష్టం ఉండదండి, నేను నెయ్యి అసలు తినను. ఈ పచ్చడి అనేది నేను డిన్నర్ టైంలో చేశాను. నా డిన్నర్ అయితే నేను కంప్లీట్ చేస్తున్నాను. మా వీడియో చూసిన ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పాపకి నచ్చిందంట, మళ్ళీ సెకండ్ టైం వచ్చి నాకు రైస్ పెట్టని రైస్ వేయించుకుంటుంది. లాస్ట్లో దాని పచ్చడి ఎక్స్ప్రెషన్ చూడండి, ఒక ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది. నేనైతే రైస్ వేస్తున్నాను. రైస్ కావాలంటే అన్నం వేడిగుందంట, కాలింది పాపం దానికి. తిను ట్విన్ అండి. నా వీడియో లైక్ చేయమని చెప్తున్నాను. Thank you for watching. మా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.